అండి, ఇవాళ మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కడిగిన చికెన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇలా కలపడం వల్ల ఉప్పు చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలిపిన చికెన్ని పొయ్యి మీద పెట్టి మూత పెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. అందులో చికెన్లో ఉండే స్టాక్ అంతా ఇంకిపోయేటట్టు బాయిల్ చేసుకోవాలి. ఇంకా కొంచెం స్టాక్ ఉంది, ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతా అయిపోయేదాకా బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఉడికించిన చికెన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని తురుముకొని వేసుకోవాలి. అది కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యాక కారం ఇంకా గరం మసాలా వేసి కలుపుకోవాలి. దించే ముందు కొత్తిమీర కూడా కొంచెం వేసి కలుపుకోవాలి. అంతే, వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మరి.